బ్లడ్ మనీ, రక్తంతో తడిసిన డబ్బు. ఈ మాట వింటుంటేనే ఇదేదో క్రైమ్కి సంబంధించిందని అర్థమవుతోంది కదా. ఎస్, బ్లడ్ మనీకి రెండు రకాల మీనింగ్స్ ఉన్నాయి. ఒక వ్యక్తిని హత్య చేయడానికి వాళ్ళకిచ్చే డబ్బుని బ్లడ్ మనీగా సంబోధిస్తారు. ఇస్లామిక్ షరియా చట్టంలో కూడా బ్లడ్ మనీ గురించి ఉంది. దీన్ని దియా అని కూడా పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే దీన్ని కంపెన్సేషన్, పరిహారంగా చెప్పొచ్చు. యెమెన్ పౌరుడు మహదీని హత్య చేసిన కేసులో కేరళ నర్స్ నిమిషా ప్రియకి అక్కడ ఉరి శిక్ష పడిన కేసులో మరొకసారి ఈ బ్లడ్ మనీ అనే అంశం చర్చల్లోకి వచ్చింది. షరియా చట్టం ప్రకారం ఒక వ్యక్తి వేరొక వ్యక్తిని హత్య చేసిన, తీవ్రంగా గాయపరిచిన, తీవ్రమైన నష్టాన్ని కలిగించిన అప్పుడు ఆ నిందితుని కుటుంబం బాధిత కుటుంబానికి పరిహారంగా పే చేసే మొత్తాన్ని దియా లేదా బ్లడ్ మనీ అంటారు. దీన్ని ఆ చనిపోయిన వ్యక్తి ప్రాణానికి కట్టే వెలగా మాత్రం చూడకూడదు. కేవలం ఆ వ్యక్తి చనిపోవడం వల్ల ఆ కుటుంబం పడే మానసిక వేదన, ఆ తర్వాత ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందుల నుంచి వాళ్ళకి కాస్త ఉపశమనం కలిగించడానికి ఇచ్చే పరిహారంగా మాత్రమే ఈ బ్లడ్ మనీని చూడాలి. అయితే ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్గా చేసే హత్యల విషయంలో ఈ బ్లడ్ మనీ వర్తించదు. ఆ బాధిత కుటుంబం కూడా అందుకు యాక్సెప్ట్ చేయదు. కేవలం అన్ఇంటెన్షనల్గా పొరపాటున జరిగే హత్యలు, కల్పబుల్ హోమిసైడ్ అంటాం కదా, అలాంటి వాటి విషయంలో మాత్రమే ఇది వర్తిస్తుంది. అలాగే ఆ బాధిత కుటుంబం రివెంజ్ని లేదా రిటాలియేషన్ని ఆశించకుండా పెద్ద మనసుతో ఆలోచించి క్షమాగుణంతో ఆ వ్యక్తికి శిక్షని తగ్గించాలి లేదా మినహాయించాలి అని మనస్ఫూర్తిగా సంకల్పించుకున్నప్పుడు మాత్రమే ఈ దియాని స్వీకరించడానికి వాళ్ళు సిద్ధపడతారు. ఈ దియా అనే పద్ధతి ఇస్లామిక్ కంట్రీస్లో అమల్లో ఉంది. దియా కింద ఎంత మొత్తాన్ని పరిహారంగా ఇస్తారు అన్నది చనిపోయిన వ్యక్తి ఎవరు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి ముస్లిమా, నాన్ ముస్లిమా, స్లేవా, మహిళ, పురుషుడా, ఇలాంటి అంశాలు కూడా ఇక్కడ చాలా కీలకంగా వ్యవహరిస్తాయి. దేశాన్ని బట్టి కూడా ఈ పరిహారం మారుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రెండు కుటుంబాలు కూర్చుని మాట్లాడుకుని కంపెన్సేషన్ అమౌంట్ని నిర్ణయించుకుంటూ ఉంటాయి. అయితే రెండు కుటుంబాల మధ్య ఇలాంటి ఒక అంగీకారం జరిగినప్పటికీ జ్యుడిషియల్ బాడీ ఎట్ ఎనీ టైం ఇంటర్వ్యూన్ అయి శిక్షని అమలు చేసే అవకాశం ఉంటుంది. భారతదేశంలో ఈ దియా అనే పద్ధతి లేకపోయినా ప్లీ బార్గెనింగ్ అనే ఒక పద్ధతి ఉంది. దీని ప్రకారం దోషిగా తేలిన వ్యక్తి నేరాన్ని అంగీకరించి పశ్చాత్తాపపడి బాధిత కుటుంబానికి తాను ఎంతో అంత పరిహారం ఇస్తానని కూడా ముందుకొచ్చి న్యాయస్థానాన్ని తన శిక్షని తగ్గించమని విన్నవించుకునే అవకాశం ఉంటుంది. కానీ మహిళలు, పిల్లలపై జరిగే దారుణాలు, అకృత్యాల విషయంలో, అలాగే ఉద్దేశపూర్వకంగా జరిగే ఘోరమైన మర్డర్స్ విషయంలో, అత్యాచారాల విషయంలో మాత్రం ఈ ప్లీ బార్గెనింగ్ అన్నది ఏమాత్రం అంగీకరించబడదు. మన జ్యుడిషియల్ సిస్టమ్ అందుకు ఒప్పుకోదు. తాజాగా నిమిష ప్రియ విషయంలో కూడా ఆమె కుటుంబం బాధిత కుటుంబానికి ఇలాంటి ఒక కంపెన్సేషన్ని బ్లడ్ మనీ రూపంలో ఆఫర్ చేసింది. కానీ ప్రస్తుతానికైతే రెండు పార్టీస్ మధ్య ఎలాంటి అగ్రిమెంటు రాలేదని తెలుస్తోంది. దీంతో జూలై 16న ఆమెకి ఉరి శిక్షను అమలు చేయబోతున్నారు.